నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ, లలిత ఉపాసకురాలు ఆకెళ్ళ శ్రీలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మా. అమ్మ, ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఏదైనా గ్రహ మార్పు జరిగే అవకాశం ఉంది అనేసి అంటారా ఈ ద్వాదశ రాశుల వారికి? తప్పకుండా అమ్మ. ఇక్కడ మనకి ఫిబ్రవరి 2024 సంవత్సరం కానీ చూసుకుంటే మనకి ఇక్కడ మొత్తం గ్రహస్థితి కానీ ముందుగా చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారం అయినా వక్ర గతి వదిలి వక్రత్యాగాన్ని పొందడం అనేది జరిగింది. అలాగే మనకి కన్యారాశిలోకి వచ్చేటప్పటికి కేతువు, అలాగే ఈ మాసంలో మనకి శుక్రుడు, బుధుడు, కుజుడు కూడా మనకి ధనుస్సు రాశిలో ఉండి, అలాగే ఫిబ్రవరి 6న కుజుడు యొక్క మార్పు, తర్వాత బుధుడు 2 నుంచి 20వ తారీఖు వరకు కూడా, అంటే 2వ తారీఖు మార్పు చెంది మకరంలోకి, 2 నుంచి 20 వరకు ఈయన మకరంలో ఉండి తర్వాత కుంభంలోకి మార్పు చెందడం అనేది జరుగుతుంది. శుక్రుడు కూడా 12వ తారీఖున మనకి ఈయన మకర రాశిలోకి ఈయన ప్రవేశము, అలాగే ఫిబ్రవరి 14వ తారీఖున మనకి రవి కూడా మకరంలోంచి కుంభంలోకి ఈయన కూడా మార్పు చెందడం అనేది, అంటే అక్కడ శనితో కలిసి ఉంటాడనమాట ఈ ఫిబ్రవరి 14 నుంచి. మొత్తం మీద ఈ మెయిన్ గ్రహాలు కానీ చూసుకుంటే, అలాగే రాహు కూడా మనకు వచ్చేటప్పటికి మీనరాశిలో సంచారం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గ్రహాల సంచారాన్ని అనుసరించి మనకి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటాయి అని, అంటే ఎలా అంటే ప్రతి విషయంలోనూ తెలుసుకోవచ్చు. మనకి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, వివాహము, విద్యార్థులు, ఆర్థిక పరిస్థితి, కుటుంబము, ఇవన్నీ కూడా మనం ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఇప్పుడు చెప్పుకుందాం. అమ్మ, ఫిబ్రవరి నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. వృశ్చిక రాశిలోకి వచ్చేటప్పటికి మనకి ఈ యొక్క రాశాధిపతి వచ్చి కుజుడు. ఇప్పటి వరకు కూడా ద్వితీయ స్థానంలో ఉండి ఇప్పుడు తృతీయ స్థానంలో ఉచ్చ పొందుతున్నాడు ఆయన. అంటే పాపగ్రహాలకి సహజంగా 3, 6, 11 స్థానాలు శుభ ఫలితాలను ఇస్తాయి. అందులో ఈయన ఉచ్చ స్థానంలోకి వెళ్ళాడు. అయితే వీళ్ళకి సహజంగా ఇప్పుడు ప్రస్తుతానికి గోచారీత్యా కూడా వీళ్ళకి గత కొంతకాలంగా అర్ధాష్టమ శని అనేది నడుస్తోంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి గురుబలం లేదు, గురు దృష్టి లేదు, గురుబలం లేదు. అయితే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి గురుబలము ఎలా ఉంటుంది? వ్యయస్థానం మీద పడుతోంది, దశమ స్థానం మీద ఉంది, అలాగే ఇక్కడ ద్వితీయ స్థానం మీద ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ఆర్థికపరమైన విషయాల్లో ఎప్పుడైతే ఈయన గురువు వక్రత్యాగం పొందాడో ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. అలాగే జన్మాధిపతి అయిన కుజుడు వచ్చి తృతీయ స్థానంలో వచ్చి పొందాడు. కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా వీళ్ళు చేసే కార్యక్రమాలలో ప్రతి దాంట్లోనూ కూడా వీళ్ళ యొక్క అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందడం, లేదా గత కొంతకాలంగా ఏమైనా ఇబ్బందులు పడుతుంటే కుటుంబంలో వ్యక్తుల చుట్టాల ద్వారా కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, లేదా అన్నదమ్ములు కాకపోతే మనకి ఈ యొక్క అన్నదమ్ముల్లా ఉండేవాళ్ళు, అంటే పిల్లలు ఉంటారు కదా చుట్టాల్లో ఉండేవాళ్ళు, అలాగా జ్ఞాతులు అంటాం, జ్ఞాతులతో కానీ ఏమైనా చిన్న చిన్న విరోధాలు ఉంటే అవి తగ్గే అవకాశం మాత్రం ఈ మాసంలో ఎక్కువగా కనబడుతుంది. అలాగే వీళ్ళకి ఆర్థికపరమైన వ్యవహారాల్లో కూడా వీళ్ళకి గతంతో పోలిస్తే ఈ మాసంలో వీళ్ళకి కాస్త అనుకూలంగా ఉండడం, అలాగే భూములు కొనుగోలు, వాహనాలు కొనుగోలు విషయాల్లో మంచి అనుకూలత అనేది ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఏర్పడడం అనేది జరుగుతుందమ్మా. అలాగే అమ్మ, వీరికి కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది? కుటుంబ పరంగా కూడా వీళ్ళకి సహాయ సహకారాలు అందుతాయి. ఎందుకంటే కుటుంబ స్థానాధిపతి వచ్చి గురువు మళ్ళీ ఆ కుటుంబ స్థానాన్ని విశేష దృష్టితో చూస్తున్నాడు. కాబట్టి ధనపరంగా కూడా వీళ్ళకి కాస్త కొంచెం ధనపరంగాను, అలాగే వీళ్ళకి ఇప్పటి వరకు వీళ్ళకి సరిగ్గా మాట్లాడడం రాదు, ఏం మాట్లాడతాడో తెలీదు, ఇలా తిట్టిన వాళ్ళు కూడా, గత కొంతకాలంగా తిడుతున్న వాళ్ళు కూడా ఈ మాసంలో వాళ్ళకి కాస్త అవమానాలతో పోలిస్తే ఈ మాసం కాస్త అవమానాలు తగ్గే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుందమ్మా. ఆరోగ్యపరంగా వీరికి ఎలాంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం? ఆరోగ్యపరంగా అనుకున్నప్పుడు వీళ్ళకి సహజంగా ఈ అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి కొద్దిగా చర్మానికి సంబంధించిన ఇబ్బందులు, అలాగే ఎముకలు, పంటి సమస్యలు, లేకపోతే జుట్టు ఎక్కువగా ఊడిపోవడం, ఇలాంటివి కనపడుతూ ఉంటాయి వీళ్ళకి. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించుకుంటే సరిపోతుందమ్మా. విద్యార్థులకు కావచ్చు, మరి రాజకీయ నాయకులకు కావచ్చు, ఎలా ఉంది? విద్యార్థులకి ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఇక్కడ ఎప్పుడైతే చతుర్థ స్థానంలోకి రవి కూడా మార్పు చెందుతాడో
కాబట్టి కొంచెం వీళ్ళు ప్రథమార్థం అంతా అనుకూలంగా ఉన్న ద్వితీయార్థం కాస్త విద్యార్థులు కూడా శ్రద్ధ పెట్టి చదవాలి. ప్రథమార్థం అంతా రాజకీయ నాయకులకు కావచ్చు, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి, ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వీళ్ళందరికీ కూడా ప్రథమార్థం అంతా అనుకూలంగానే ఉంటుంది. ఎప్పుడైతే ఆయన చతుర్థంలోకి మారతాడో అప్పుడు కొంచెం వీళ్ళకి కొద్దిగా పనులు నత్తనడకన సాగడం, పనుల్లో ఆలస్యాలు ఏర్పడడం, ఆటంకాలు ఏర్పడడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయమ్మా. మరి అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు అంటారా? వ్యాపారాల పరంగా చూసుకున్నప్పుడు ఇక్కడ వీళ్ళు ఏ పని చేసినా కూడా ధైర్యంతో ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ కుజుడు కానీ చూసుకున్నప్పుడు ధైర్యానికి సాహసానికి కారకుడు. అలాంటి అధిపతి తృతీయ స్థానంలోకి వెళ్తాడు కాబట్టి వీళ్ళు ఏ పనినైనా కూడా ధైర్యంతో ముందుకు చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ వద్దన్నా కూడా కొన్ని పనులు వీళ్ళు చెప్పకుండా కూడా చేసేస్తూ ఉంటారనమాట. కాబట్టి ఈ మాసంలో ముఖ్యంగా కొత్త పనులు అవి చేపట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ చేపట్టుకునేటప్పుడు మాత్రం కాస్త ఇక్కడ శివారాధన కానీ ఏదైనా చేసుకుని కొత్త పనులు మొదలుపెట్టేటప్పుడు మాత్రం ముందుకు వెళ్ళడం అనేది మంచిదమ్మా. మరి సంతానం విషయం ఎలా ఉండబోతుంది? సంతానపరంగా కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి వీళ్ళకి కొంతవరకు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి అంటే మామూలుగా చూసుకున్నప్పుడు పంచమాధిపతి, ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు వీళ్ళకి షష్టమ స్థానంలో ఉన్నాడు. అయితే ఇక్కడ కుటుంబంలోకి వ్యక్తులు రావడం అనేది జరుగుతుంది. అది సంతానపరంగా వీళ్ళకి ఏవైతే అనుకుంటున్నారో, వ్యవహారాలు అనుకుంటున్నారో అవి కావలసిన పనులు ముందుకు వెళ్తాయి. కానీ ఆ సంతానానికి సంబంధించిన అంటే వీళ్ళకంటూ కన్ఫామ్ అవ్వడం అనే దానికి మాత్రం ఆలస్యం అవుతుంది. అలాగే వాళ్ళు వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఆల్రెడీ సంతానం ఉంది, వాళ్ళవి కాస్త ఒడిదుడుకులతోనైనా సరే ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుందమ్మా ఈ యొక్క రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు. మరి వివాహ విషయంలో ఎలా ఉండబోతుంది? వివాహ విషయాలు వచ్చేటప్పటికి ఇక్కడ వీళ్ళకి సప్తమ స్థానంలో శుక్రుడు అధిపతి అయ్యాడు. సప్తమాధిపతి అయిన శుక్రుడు యొక్క అది కాబట్టి కొంతవరకు వీళ్ళకి వివాహానికి సంబంధించిన విషయాలు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే వివాహానికి సంబంధించి ఏదైనా కొత్త నిర్ణయాలు మీన్స్ ఏదైనా తొందరపడి నిర్ణయాలు అనేది మాత్రం తీసుకోకూడదు. కాస్త ఆలోచించి వివాహానికి సంబంధించి మనం ఇప్పుడు చేయడం, ఈ సంబంధంతో చేయడం అవసరమా ఏంటి అనేది వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ పూర్తిగా ఆడైనా మొగైనా పూర్తిగా కనుక్కొని మాత్రం ముందుకు వెళ్తేనే మంచిది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఎవరైతే స్పోర్ట్స్ వాటికి సంబంధించి వాటిలో వెళ్తారో వాళ్ళకి మాత్రం మంచి అనుకూలమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయమ్మా ఇక్కడ. అలాగే ప్రాపర్టీ విషయాలు ముఖ్యంగా కొనేటప్పుడు, అమ్మేటప్పుడు ఇలాంటి విషయాల్లో కూడా ఈ రాశి వాళ్ళు కొద్దిగా జాగ్రత్త అనేది వహించాలి. కోర్టు సమస్యల నుంచి బయటపడేవారు ఉన్నారా అమ్మ? కోర్టు సమస్యలు అంటే కాస్త ఆలస్యం అయ్యే సూచనలే కనబడుతున్నాయి. కోర్టు సమస్యలకు కూడా కొద్దిగా ఆలస్యం అవుతుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా కోర్టు సమస్యల ఆలస్యంతో పాటు ఏదైనా దూర ప్రయాణాల్లో అంటే ప్రేమ వ్యవహారాలు వాటికి సంబంధించి ఏదైనా అంటే వాటిలో ఆలస్యం అవుతుంది అని అనుకున్నప్పుడు, లేదా చూడండి ఆన్లైన్ ఏంటంటే ఫేస్బుక్లో కలుసుకుని ఫేస్బుక్లో మాట్లాడుకుని, లేకపోతే ఎక్కడెక్కడో వేరే దేశాల్లో ఉన్న వాళ్ళ వివాహాలకి వాటికి ఓకే. కానీ ఈ లవ్ మ్యారేజెస్కి ఒకే చోట ఉన్న వాళ్ళ దానికి కొద్దిగా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడమనో, ఏదో పేచీలు, గొడవలు, వివాదాలు ఇలాంటివి ఏర్పడే అవకాశం అనేది కూడా ఇక్కడ కనబడుతోందమ్మా. మరి అలాగే గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా? గృహయోగ వాహన యోగాలు అనేవి కొద్దిగా ఆలస్యం అవుతాయి, లేదా కొత్తగా తీసుకునేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్త అనేది వహించుకోవాలి వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి అర్ధాష్టమ శని అనేది నడుస్తుంది కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు, రోడ్డు మీద దాటుతున్నప్పుడు ఇలాంటి వ్యవహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించాలమ్మ వృశ్చిక రాశి వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి మనకి గృహానికి సంబంధించి కూడా చెప్తాం కాబట్టి వీళ్ళు దూర ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు. అంటే విదేశీయానం అంటే గృహానికి దూరంగా ఉండడం ఏదో రకంగా. అంటే అట్లా ఇప్పుడు ఏదైనా పిల్లలు ఉంటారు, ఆ పిల్లలకు చదువుల కోసం వెళ్తాం, లేదా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అనుకోండి ఏదైనా వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారో చూసొద్దామని, లేదా వాళ్ళు పురుళ్ళు పుణ్యాలు పోయడానికి వెళ్తూ ఉంటారు. ఇలా ఏదో రకంగా కొంత దూర ప్రయాణం అనేది వీళ్ళు చేయడం అనేది జరుగుతుందమ్మా. మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా ఎక్కువగా వీళ్ళు దుర్గా ఆరాధన ఎక్కువగా చేసుకోవాలమ్మా. దుర్గాదేవి కవచపారాయణ చేసుకోవడం, లేదా మేమేమీ చేసుకోలేము చెందలేము అన్నప్పుడు ఈ లలితా సహస్రనామం పెట్టుకొని వినడం కనీసం, లేదా నామాలు పెట్టుకోవడం.
నామాలు వినడంలో కూడా తప్పేమీ లేదు. ఏమీ రావడం లేదు మనకి, అసలు నేనేం చదవలేకపోతున్నాం, ఓం శ్రీమాత్రే నమః అనైనా అనుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి ఏదో ఒకటి నిరంతరం అమ్మవారిని ధ్యానం చేయడం, అలాగే అమ్మవారికి మనకి మంగళచండీ స్తోత్రం అని ఉంటుంది. మంగళచండీ స్తోత్రం చదువుకుని ఎర్రటి పూలతో అమ్మవారిని అర్చన చేయడం ద్వారా ఇక్కడ ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుందమ్మా. అలాగే అమ్మ, వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు అమ్మవారిని ఎలా ఆరాధించాలనేసి చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదం. నమస్తే అమ్మా.